వేదికలకించినటువంటి పూజ శ్రీ తిరుపనాథ స్వామి వారికి ఇతర ఆచార్యంగా విశేష భక్తి కోడికి సైనికులందరికీ కూడా నమస్కారాలు. స్వామివారు చెప్పినట్టుగా సేవ్ టెంపుల్స్ అనే ఒక ఆర్గనైజేషన్ గ్లోబల్ కమ్యూనిటీ ఫౌండేషన్ స్థాపించింది. చాలా ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారు. 3 సంవత్సరాల క్రితం దాని గురించి మీరు శ్రీనివాస్ గారికి వాయిస్ ఇస్తే బాగుంటుంది ఆర్గనైజేషన్ అన్నారు. పట్టుకొచ్చిన కోసం చూపించారంటే నాకు కూడా ఉంటున్నాడు అని అన్నారు. సుమారుగా 3 నెలల క్రితం సీరియస్గా ఏదో ఒక చైతన్యాన్ని కలిగి దేవాలయాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ఊళ్ళో చేరి దేవాలయం అనేది ఒక ఆల్బమ్ రిలీజ్ చేసి పెద్దలు దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ రామచంద్రయ్య గారిని అమెరికా తీసుకువెళ్ళి రిక్వెస్ట్ చేసి అక్కడ సేవ్ టెంపుల్స్ పైన అడాప్టెడ్ టెంపుల్ దేవాలయాలను దత్తత తీసుకోండి అని ప్రవాసాదులందరికీ కూడా పిలిపించి దేవాలయ కార్యక్రమాల్లో ఎటువంటి సంస్కృతులు రావాలి పరిపాలనలు అన్న దానిపైన 2 రోజులు చర్చ వచ్చి అప్పట్లో ఆలయవాణి అనేటువంటి ఒక వెబ్ రేడియోని ప్రారంభించాలని, ఆలయవాణి అనేటువంటి వెబ్ మ్యాగజైన్ ప్రారంభించాలని వెళుతూ నేను అంబాసిడర్గా బాధ్యత స్వీకరించిన తర్వాత బొబ్బలాదేవి దేవాలయాన్ని మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలని స్వామివారితో చర్చించినప్పుడు ప్రభాకర్ గారితో మాట్లాడినప్పుడు మేమందరం కలిసి తిరుపతిలో అనేక మంది భక్త కోటితోటి బొబ్బలాదేవి దేవాలయాన్ని కోసం పాదయాత్ర చేసి అక్కడ దేవాలయానికి వెళ్ళి స్వామివారు అక్కడ గ్రామ ప్రజలతో మాట్లాడడం జరిగింది. దేవాలయాన్ని మీరు చూస్తే స్వామివారి యొక్క తల్లి యొక్క దేవాలయాన్ని కనుక మీరు చూస్తే మీకు ఎంత ఆలస్యం వస్తుందో చెప్పడం లేదు, మాటలు చెప్పడం కాదు. మీరు వెళ్ళి ఆ దేవాలయం అంత పెద్ద కొండ అమ్మవారి దేవాలయం కింద చూస్తే ఒక బుక్క చెక్కేసినట్టుగా, అంటే జామ పండు సగానికి కోస్తే ఎట్లా ఉంటుందో ఆ పండుగ సగానికి నరికేశారు. ఆ పైన అమ్మవారి పండు అలా వేలాడుతుంది అమ్మవారి దేవాలయం. విచిత్రం ఏంటంటే అమ్మవారి గుళ్ళో పెడితే విగ్రహం ఉందా అంటే జనవరులు చెప్తున్నారు. ఆవిడ తలకాయ కూడా లోపల లేదు, ముందు ఒకటి ఉంది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని నిత్యం ధ్యానించి పూజించి తరించాలనుకునే మనకి వారి తల్లి శ్రీకృష్ణుడిగా ఉన్నప్పుడు యశోదగా ఉన్నటువంటి ఆ తల్లి వారి బొబ్బలామాకి అటువంటి దుస్థితి పడుతుందంటే స్వామివారికి వెళ్ళి అడిగితే ఏమయ్యా ఈ కొండలా కొట్టేశారు స్వామివారి తల్లి అంటే అది కొండలా కనిపించడానికి మాకు కుండిలా కనిపిస్తుంది అని చెప్పారు. అంటే కొట్టు బతుకులా ఉండే మేము అని చెప్పారు. ఇవాళ స్వామివారి తల్లిగారి కొండ మీద ఫినిష్ చేస్తే తర్వాత కొట్టు దగ్గరికి రాకుండా ఉంటారని నేను అనే సంస్కృతి లేదు, తప్పకుండా వస్తారు. ఆ తిరుమల 7 కొండల దగ్గర కూడా వీళ్ళు వస్తారు తప్పకుండా. మనం అందరం తదేకమైనటువంటి దీక్షతోటి అందరం సైనికులుగా మారి ఆ స్వామివారి యొక్క తల్లి యొక్క దేవాలయాన్ని మనం కాపాడుకోకపోతే సమకాలీన ప్రపంచంలో మన అందరి మొహాలను ఉన్నేస్తారు జనం. రాబోయే తరాల వాళ్ళు మనల్ని తిట్టిపోస్తారు. స్వామివారి పండుగలు వచ్చేది ప్రసాదం వచ్చే వీళ్ళు తల్లిని పట్టించుకోలేదు. నాకు అట్లాగే ఉంది రెండు కూడా. వాళ్ళ అమ్మాయిని నాన్నని ఓల్డేజ్ ముందు పెట్టి ఆనందించేటువంటి వికృతమైనటువంటి సంస్కృతి ఉన్న ఈ రోజుల్లో స్వామివారి తల్లికి అటువంటి నిరాదరణ జరుగుతుందంటే పెద్దగా ఆశ్చర్యం
చాలా దారుణం. దయచేసి మీరు తిరుమల వెళ్ళండి ఒకసారి, ఆ బొప్పలాదేవి దేవాలయాన్ని సందర్శించండి ఒకసారి. అప్పుడు అర్థమవుతుంది మా ఆనందం ఏమిటో. అతి త్వరలోనే ఒక వీడియో ప్రజెంటేషన్ తయారు చేయబోతున్నాం. దాని ప్రసిద్ధి మీద ప్రతి చోట కూడా ఆ వీడియో ప్రజెంట్ చేస్తాం. లేదా ఇలా దేవాలయాన్ని చూస్తే కడుపు తగ్గిపోతుంది. దేవాలయం అనేటువంటి ఆనందంలో నేను మాట్లాడాను గుడి గురించి. నేను ఈ మాట పాడుతుంటే దయవచ్చి అమ్మవారి గురించే పాడతాను మీరు అనుకోండి. ఈ శిలాశ్రీ గారు రాశారు ఈ పాటను. చాలా ఏళ్ల తర్వాత ఒక అతను వాడు ఊరు వెళ్తాడు. ఆ పల్లెటూరులో బెంచ్ కార్లు ఉంటాయి, సెల్ ఫోన్లు ఉంటాయి, కానీ దేవాలయం కనిపించదు, గుడి కనిపించదు. గుడి కనిపించకపోయేసరికి ఆ మనిషి ఎలా ఆవేదన చెందాలని పాట రాయించారు. ఈ పాట వినండి, నా బాధ అర్థం చేసింది. గుడి గుడియే ఆ గుడియే ప్రతి దేవాలయంలో ఉదయం సాయంత్రం అన్నదానం జరిగేది. అన్నదానం ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడే మన హిందూ మతం వెనకడుగు వేయడం ప్రారంభించిందని అనిపిస్తున్నారు. అన్నదాన శిబిరంలో ఆగిపోయి వంటలేది, వనమానం పులిహోర ప్రసాదాల పలుకులేది, ఆకలిని మరిపించిన ఆ కలిని మరిపించిన కాదు. చెడులు తెలిపిన ఆకులాంటి గుడియే
కళ్ళు గుడి దైవించి గుడే కదా మనకి సంబంధం లేదు. మన బతుకు మనం పొద్దున్న భోజనం చేసేస్తున్నాం కదా అని అనుకోవద్దు. నేను నా జీవితంలో ఏ తప్పు చేయలేదని అనుకున్నాను, కానీ చాలా పెద్ద తప్పు చేసేసాను. ఈ ఉద్యోగం 12 ఏళ్ళకి 14 ఏళ్ళకి చేసి ఉంటే కనీసం మంగళాదేవి దేవాలయాన్ని తొలిదశలోనే కాపాడుతున్న వాళ్ళని అనిపిస్తుంది. ఇప్పుడేంటా కళ్ళు సమయంలో రాబోయేది అనిపిస్తుంది. ప్లీజ్ దయవుంచి వేరే ఏ ధర్మంలోనైనా కూడా వాళ్ళ ఆదాయంలో తప్పనిసరి మనకి ఇచ్చే అలవాటు మనకి లేదు. అలా చేయకపోతే మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోలేదు. దయవుంచి సమయాన్ని నేను చాలా చోట్ల చెప్తున్నాను, మీ పిల్లల్ని బడిలోనూ అమ్మ ఒళ్ళోనూ పెంచడం కాదు, గుళ్ళో పెంచండి అని. పిల్లల్ని గుళ్ళో పెంచితేనే అమ్మా నాన్నలు బాగా చూసుకోవడం తెలిసింది. లేకపోతే ఏంటంటే స్వామివారి తల్లి ఒడిని ఆ గుడిని ఎలా వదిలేయడం కారణం. ఇది మన జాతికి అవమానం. నేను దృష్టిలో పెట్టుకుంటే నేను కాసేపు ఆయన నేను భోజనాన్ని చేసి కాస్త ఉత్సవం పొందిన తర్వాత పలహారం ఉపాహారం తర్వాత ఈ మిగిలిన భోజనం గుడి అయిన తర్వాత ఉంటే చాలా ఇంకా బాగుంటుంది. కాబట్టి మనందరూ సంకల్ప దీక్ష అంటే ఈ రోజుకే కాదు. సంకల్పం అంటే ఇక్కడ ఉండాలి. నరనాలుగు ఎదుర్కోవాలి సంకల్పం. ఆ సంకల్పాన్ని తీసుకుని ఆలోచన శిశువు ఏదైతే ఉందో ఇవాళ అన్నారు ప్రసవేదన, మన ఈ సంకల్పం నుంచి వచ్చినటువంటి ఆ శిశువుని తీసుకుని మనం అందరం మహోన్నతమైనటువంటి సైన్యంగా మారి ఆ అమ్మవారి గుడిని కాపాడుకుని స్వామివారికి మనం ముఖాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆవిడ తల్లిని తీసుకెళ్ళి అలా పడేసి స్వామివారికి మొహం చూపిస్తే దూరం ఉండదు. అదే స్వామివారు అన్నారు, ఆవిడ తల్లి దేవాలయం పూర్తయిన తర్వాత నేను స్వామివారికి మొహం చూపిస్తాను మిమ్మల్ని. కానీ మనం అందరం కూడా అంత వియోగం అవుతుంది, కానీ ఆ గుడికి మనకు గొప్ప యోగం వచ్చేలాగా మనం అందరం ప్రయత్నం చేయాలనుకుంటూ వియోగం ఉండాలి. వియోగం